ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ని మీరే చూశారు కదా, ఇది లీగల్గా చట్టరీత్యా నేరం, అంతే కదా లాయర్ గారు? అవును, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండగా మీరు ఇంకొకరి మెడలో తాళి కట్టడానికి వీల్లేదు అనే విధంగా లాయర్ కూడా చెప్పగానే ఇక రాజు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు సూర్యప్రతాప్ వెంటనే ఆపుతారా? ఎక్కడిది ఈ చట్టాలు, ఈ న్యాయాలు? సూర్యప్రతాప్ గారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? ఎందుకంటారా? విరూపాక్షి తీసుకొని వచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ అది తప్పు అని అంటున్నాను కాబట్టి. ఏంటి, అక్కడ కళ్ళకు కట్టినట్టుగా మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపిస్తుంటే తప్పు అని మీరెలా అంటారు? అవును, నా కూతురే స్వయంగా ఒప్పుకుంది, నాకు రాజుకి సంబంధం లేదు నాన్న, ఇకపై బంధం తెగిపోయిందని తనే అంగీకరిస్తూ రాసిన లెటర్ అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు సి ఎస్ఐ మాత్రం ఇలా చెప్తూ ఉంటారు, మీరు ఎన్ని చెప్పినా సరే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండగా ఇక విడాకులు తీసుకోకుండా ఇలా చేయటం పద్ధతి కాదు. ఒక నోటరీ ద్వారా ఈ పత్రం ద్వారా రాసిన లెటర్ని మీరు చెల్లుతుంది అని ఎలా అంటారు? ఎందుకంటే నా కూతురు ఒప్పుకోవడం వల్లే ఈ లెటర్ని రాసాం కాబట్టి అని ప్రతాప్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కావాలంటే ఇప్పుడే ఇక్కడికి నా కూతుర్ని తీసుకొని వచ్చి నేను అనిపిస్తాను అని ఈ విధంగా అనగానే, సరే సూర్యప్రతాప్ గారు, మీరు మీ కూతురితో అనిపిస్తే మేము కూడా ఈ పెళ్ళిని ఆపాలని చూడము, ముందు మీ కూతురితో చెప్పించండి అనే విధంగా అనగానే వెంటనే సూర్యప్రతాప్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. రాజుకు ఇక ఈ పాటికే పెళ్ళి జరిగిందా? లేదు, నా రాజు అలా ఇంకొకరి మెడలో తాళి కట్టడు. నా రాజు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నా రాజు అలా ఎప్పుడు తప్పు చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది. రాజు అసలు మన ప్రేమకి ఆ దేవుడు ఎన్ని పరీక్షలు ఎలా పెడుతున్నాడో అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు రాజు. అన్ని దారులన్నీ కూడా మనకి ఒకదాని తర్వాత ఒకటి మోసుకుపోతున్నాయి. ఎందుకు ఇలా మనకే అవుతుందో కూడా నాకేం తెలియట్లేదు రాజు అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అదే సమయానికి డోర్ తలుపులు తెరవగానే రూప నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి రూప, నిన్ను ఎక్కడికైతే తీసుకెళ్ళకూడదని అనుకున్నానో ఇప్పుడు నిన్ను అక్కడికే తీసుకెళ్తున్నాను. ఈ తండ్రి అన్న ప్రేమ నీకు ఉందనుకుంటే నువ్వు అంగీకరించిన ఆ పత్రం సరైందే అని నువ్వు అందరి ముందు ఒప్పుకోవాలి, ఒప్పుకొని తీరాలి అని ఈ విధంగా చెప్పగానే, లేదంటే ఇక ఈ నాన్న బ్రతకడు, అందరి ముందు నా పరువు పోతుంది. నాన్న, లేదు నాన్న, లేదు నాన్న, నేను అందరి ముందు చెప్తాను నాన్న, నేను అంగీకరించిన పత్రమే అని నేను చెప్తాను నాన్న అనే విధంగా అనగానే, సరే అమ్మ పద అని అంటూ వెంటనే కోపంగా ముత్యాలు ఇంటికి తీసుకెళ్తాడు. ఇక మరోవైపు మాత్రం విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నా కూతురు వచ్చినా కూడా అది అంగీకరించలేదు. నా కూతురికి కూడా అదంతా తెలీదు, వాళ్ళ మధ్య సంబంధం లేదని నా కూతురు చెప్పదు, నాకు ఆ నమ్మకం ఉంది. విరూపాక్షి, నీకు నువ్వు అనుకోవటం సరికాదేమో, ఇంకొద్ది క్షణాల్లో నీ కూతురే వస్తుంది. నీ కూతురు వచ్చాక ఏం చెప్తుందో విందువు గానిలే. విజయాంబిక కాపురాలను కోలిస్తే ఏం గతి పడుతుందో తెలుసా? అంతకంటే అంతకంటే చిప్పకూడు గతి పడుతుంది. విరూపాక్షి, ఏంటి నీ అన్యాయాలు ఎలాగైనా సరే ఆయనకు తెలిసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు దాకా నేను ఓపిక పట్టదలుచుకున్నాను. ఆ తర్వాత నీ గతేంటో ఊహించుకుంటే మంచిది అనే విధంగా అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటే విజయాంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి సూర్యప్రతాప్ రూపని తీసుకుని రాగానే, అమ్మ రూప, నీకు రాజుకు మధ్య ఎలాంటి సంబంధం లేదని నువ్వు ఒప్పుకున్నావని ఇదిగో ఈ లెటర్ చూపిస్తున్నానమ్మా, ఇదంతా అబద్ధమని చెప్పమ్మా, నీకు రాజు అంటే ఎంత ఇష్టమమ్మా, వీళ్ళందరి ముందు గట్టిగా చెప్పమ్మా నీకు రాజు అంటే ఇష్టమని అని ఈ విధంగా అనగానే
రూప అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా మౌనంగా ఉన్నావేంటి? నన్ను క్షమించమ్మా, నేను ఇలా మాట్లాడటం సరికాదు, కానీ నాన్న కోసం ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఏమైందమ్మా, త్వరగా చెప్పమ్మా. అప్పుడు శ్వేత వెంటనే, టైం లేదు రూపా, త్వరగా చెప్తే "హ్మ్, నా మెడలో రాజు తాళి కడతాడు, అసలే ముహూర్తం టైం కూడా దగ్గర పడింది" అనే విధంగా శ్వేత అనగానే, లేదు, నేను అంగీకరిస్తేనే నాన్నగారు ఈ పత్రాన్ని రాశారు, నాకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని నేను ఒప్పుకున్నాను అని ఈ విధంగా అందరి ముందు రూప ఒప్పుకోగానే విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సారీ మేడం, ఇక మీ కూతురే ఒప్పుకున్న తర్వాత మేమేం చేయలేమో. లేదు లేదు, నా అల్లుడికి ఇష్టం లేదు, కావాలంటే రాజు నువ్వైనా చెప్పు రాజు అని విరూపాక్షి అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య, నేను చెప్పలేను, ఎందుకంటే అమ్మ ప్రాణాలతో ఉండదు, అందుకే చెప్పలేకపోతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టడం బాధగానే ఉంది, కానీ అలా అని ఇప్పుడు తప్పుడు సాక్ష్యాన్ని చెప్పాల్సి వస్తుంది అనే విధంగా మనసులో రాజు బాధపడిపోతూ, నేను కూడా అంగీకరించాను అనే విధంగా అనగానే ఇక విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నిజంగా మీరిద్దరూ ఎందుకో నిజాన్ని చెప్పడానికి సంకోచిస్తున్నారు, ఇప్పటికైనా చెప్పండి. అదిగో ఎస్ఐ గారు వెళ్ళిపోతున్నారు, లాయర్ గారు వెళ్ళిపోతున్నారు, చెప్పండమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక ఇద్దరు కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. అప్పుడు సూర్యప్రతాప్ మాత్రం చాలా, ఇంకేమైనా నిరూపించాలా, ఇక పెళ్లి మండపంపై కూర్చొని త్వరగా తాలి కట్టు అని సూర్యప్రతాప్ అనగానే ఇక రాజు శ్వేత ఇద్దరు కూడా పెళ్లి మండపంపై కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే అప్పుడు వెంటనే శ్వేత మాత్రం, ఇక ఆపుతారా పంతులు గారు అని అనగానే అందరూ షాకింగ్గా శ్వేతనే చూస్తూ ఉంటారు. ఏమైందమ్మా, ఏం జరిగింది? ఇదంతా కాదు, ఎన్ని ఎన్ని డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయి, నాకు నా రాజు కావాలి, ఏం ఆలోచించకు రాజు అనే విధంగా అంటూ అక్కడే ఉన్న తాళిని తీసి, ఇదిగో రాజు, ఈ తాళిని నా మెడలో కట్టు రాజు, నా మెడలో కట్టు అనే విధంగా శ్వేత అంటూ ఉంటుంది. రాజు మాత్రం అలానే చూస్తూ ఉంటాడు. అంతలో ముత్యాలు వచ్చి, ఎరా నాయన, త్వరగా తాళి కట్టురా, ముహూర్తం టైం దాటిపోతుంది, త్వరగా తాళి కట్టరా అనే విధంగా అంటూ ఉంటే రాజు అలానే రూప వైపు చూస్తూ ఉంటాడు. రూప మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాక చాలా బాధగా అలానే చూస్తూ ఉంటే రాజు, ఏం చూస్తున్నావు, ఏం ఆలోచించకు, త్వరగా త్వరగా నా మెడలో కట్టు అనే విధంగా అంటూ బలవంతంగా రాజు చేతిలో తాళిని పెడుతుంది. ఇక విరూపాక్షి మాత్రం, అమ్మ రూప, నువ్వైనా ఆపమ్మా, అదిగో తాళి కట్టబోతున్నాడమ్మా, ఏమైందమ్మా మీకు, ఎందుకమ్మా నిజాన్ని చెప్పలేకపోతున్నారు? అయ్యో, నీ జీవితం నాలాగా కాకూడదని ఎంతో కష్టపడి మ్యారేజ్ సర్టిఫికేట్ని సంపాదించాను, కానీ ఆ మ్యారేజ్ సర్టిఫికేట్కి కూడా విలువ లేకుండా పోయింది. ఇప్పటికైనా నువ్వైనా ఒక్క మాట అయినా చెప్పమ్మా, ఈ పెళ్ళి ఆగిపోతుంది. అదిగో చూడమ్మా, అక్కడ రాజు రాజు వేరొకరి మెడలు తాళి కట్టబోతున్నాడు అనే విధంగా విరూపాక్షి అంటూ ఉంటే మౌనంగా రూప చూస్తూ ఉండిపోతుంది. రాజు, త్వరగా తాళి కట్టు అని అంటూ మెడలో అలా మూడు ముళ్ళు శ్వేత వేయించుకోబోతూ ఉన్న సమయంలో రూప అకస్మాత్తుగా కళ్ళు తిరిగి క్రింద పడుతుంది. అందరూ షాకింగ్గా రూపని చూస్తూ ఉంటారు. అమరూప, అమరూప అని ఈ విధంగా అంటూ సూర్యప్రతాప్ లేపుతూ ఉంటే విరూపాక్షి మాత్రం, అమరూప, ఏమైందమ్మా, ఏమైందమ్మా, లే అమ్మా, లే అని విరూపాక్షి అంటూ ఉంటుంది. తల్లడిల్లిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.